హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. క్వాలిటీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ అందించబడతాయి. తెలంగాణ మిత్రులకు, అటు ఏపీ మిత్రులకు కూడా ఏపీ డిఎస్సి రాబోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్లో, సో వారికి కూడా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్, ఏపీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ సపరేట్గా ఉంటుంది. సో ఆ యొక్క లింక్ కూడా మన యొక్క కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు మిత్రమా. ఇంకా నెక్స్ట్ ఇక మీకు జాఫర్ ఎడ్యుకేషన్ టీజీడిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది మిత్రమా. ఈ టెస్ట్ సిరీస్ యొక్క యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మన యొక్క క్వశ్చన్స్ ఉంటాయి. మన క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, మీకు చాలా యూజ్ అవుతుంది. చూడండి, క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది సార్. సో తీసుకున్నటువంటి మిత్రులు ఎస్ఏ సోషల్కి సంబంధించి కావచ్చు, హెచ్జిటి కావచ్చు, సో ఏదైనా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మీకు క్వాలిటీగా తక్కువ అమౌంట్కి, ఒక రీఛార్జ్ అమౌంట్ కంటే తక్కువ అమౌంట్కి మీకు టెస్ట్ సిరీస్ జాఫర్ ఎడ్యుకేషన్ అందుబాటులో తీసుకొచ్చింది. దీన్ని తప్పకుండా మీరు యూజ్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మీరు యూజ్ చేసుకోండి మిత్రమా. రైట్ మిత్రం, ఇక్కడ మొదటి అప్డేట్ అయితే తెలుసుకునే ముందు మీరు తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. మీకు మరిన్ని క్వాలిటీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించి రివిజన్ నోట్స్, షార్ట్ నోట్స్ అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో 16 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. పాఠశాల విద్యా పద్ధతిలో వెల్లడించినటువంటి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ స్కూల్లో ఎలా ఉంది. ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి రేషియో చూసుకున్నట్లయితే మనకు పాఠశాల విద్యా పద్ధతిపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలో సంబంధించి ప్రాథమిక పాఠశాలలో 16 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, అంటే 1:16గా ఉందని చెప్తున్నారు. యూపీఎస్ స్కూళ్ళలో 1:13 నిష్పత్తిలో ఉందని చెప్తున్నారు. హై స్కూళ్ళలో 1:15. సో 15 మంది విద్యార్థులకు ఒక టీచర్ హై స్కూల్లో ఉంటే, 13 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఉంటే, 16 మంది విద్యార్థులకు ఒక టీచరు హెచ్జిటి అంటే ప్రైమరీ స్కూళ్ళలో ఉందని ఈ నివేదికలో వెల్లడించడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనకు ఆర్టీ ప్రకారం 1:30 ఉండాలి, రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం. సో అది కాకుండా వీరు కొత్తగా రేషనలైజేషన్ జియో తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం 1:20 రేషియో తీయడం అయితే జరిగింది. సో మొత్తానికి ఇక్కడ నిన్న మీకు అసెంబ్లీలో సీఎం గారు చెప్పినటువంటి మాటలు అవన్నీ చూసుకున్నట్లయితే మిత్రమా, వారు సర్దుబాటు అంటే టీచర్ల సర్దుబాటు చేసిన తర్వాతే మనకు క్వాలిటీ అంటే తరగతికి ఒక టీచర్ని ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. విద్యా కమిషన్ ఏదైతే ఉందో, ఈ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా తరగతికి ఒక టీచర్ని ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో తరగతికి ఒక టీచర్ని ఇచ్చే ప్రయత్నంలో వీరు టీచర్ల సర్దుబాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ టీచర్ల సర్దుబాటు 1:20 రేషియో ఉండే విధంగా ఆ యొక్క సర్దుబాటు జరుగుతుంది. సో ఇక్కడ ఏ స్కూల్ కూడా మూతపడవు. 0 నుంచి 10-20 వరకు అక్కడ ఒక టీచర్ అంటే ఒకవేళ ఎన్రోల్మెంట్ లేకుండా ఒక టీచర్ని ఇస్తారు. ఆ 0 నుంచి 20 మధ్యలో ఎంతమంది పిల్లలున్నా ఒక టీచర్ ఆ స్కూల్లో కంపల్సరీగా ఉంటారు, దానికి ఏం టెన్షన్ లేదు. సో ఎక్కడైతే ఎక్కువ పిల్లలు ఉండి తక్కువ టీచర్స్ ఉన్నారో ఆ యొక్క స్కూల్స్కి ఆ యొక్క టీచర్స్ని అడ్జస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా చేయడం ద్వారా కొన్ని పోస్టులు అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది మిత్రం. వాస్తవంగా మాట్లాడుకుంటే తగ్గుతాయి. సో ఆ పోస్టులన్నీ తగ్గంగానే వారు మనకు 6,000 ఇస్తామని గతం నుంచి మనకు డిఎస్సి 2023 అయినప్పటి నుంచి 24 డిఎస్సి అయినప్పటి నుంచి ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు, 6,000 ఇస్తామని. సో ఇవన్నీ కంప్లీట్ కావడానికి సో వీరు ఈ యొక్క సర్దుబాటు కావచ్చు, సమ్మర్లో చేస్తారు సర్దుబాటు. దాంతోపాటు టీచర్లకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ దాంట్లో భాగంగానే ఈ సర్దుబాటు చేస్తూనే సమ్మర్లలో మే నెలలో టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని కూడా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలోని సర్కార్ టీచర్లతో పాటు మోడల్ స్కూల్, గురుకులాల్లోని టీచర్లకు వచ్చే వేసవి సెలవులో బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని కొత్తగా ఎన్నికైన టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అయిన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు కలిసిన తర్వాత స్కూల్ వర్కింగ్ డేస్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మే నెలలో బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్ రిలీజ్ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఈ అంశంపై తగు చర్యలు తీసుకునేలా సీఎంఓ కార్యదర్శికి మాణిక్ రాజ్కును ఆదేశించడం అయితే జరిగింది. సో ఇక్కడ
ఒక విషయాన్ని గమనించండి, టీచర్ల సర్దుబాటు కావచ్చు, అదేవిధంగా టీచర్ల ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్. ఇక్కడ ప్రమోషన్ దేనికి సంబంధించి అంటే చాలామంది గ్రేడ్ 2 హెచ్ఎం పీజీహెచ్ఎంస్ ఏవైతే ఉన్నాయో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు ఈ పీజీహెచ్ఎం ప్రమోషన్ కల్పించాలని ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రెండవది ఇక్కడ ఎలిపి లాంగ్వేజ్ పండిట్లకు మిగిలినటువంటి లాంగ్వేజ్ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ప్రమోషన్ ఇవ్వాలని. సో ఇది దీంట్లో వీరు పేర్కొన్నారు. దాంతోపాటు ట్రాన్స్ఫర్స్ చేయాలని చెప్తున్నారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా టీచర్ల సర్దుబాటు అయితే చేస్తుంది. సో ఈ సర్దుబాటు ఒకవేళ ప్రక్రియని ప్రారంభించినట్లయితే సో నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు కొద్దిగా డిలే అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఒక విషయాన్ని గమనించండి. సో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఏదో ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాం, కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ దాని ప్రస్తావన అయితే ఎక్కడైతే వీరు తీసుకురాలేదు. సో నెక్స్ట్ డిఎస్సి మేము వేస్తాము అని ఎప్పుడు వేస్తారో క్లారిటీ అయితే ఇవ్వలేదు, వేస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకు క్లియర్ వేకెన్సీస్ కావచ్చు, క్లియర్గా మనకు వేకెన్సీస్ ఎప్పుడు తెలుస్తాయంటే టీచర్లకు సంబంధించి సర్దుబాటుతో పాటు ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయితే మనకు క్లియర్ వేకెన్సీస్ అనేటివి తెలిసే అవకాశం ఉంది. మనకు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి డిస్ట్రిక్ట్ వైజ్ అనేది కూడా క్లారిటీ వస్తుంది. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, సో మీ యొక్క అంశాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సింది ఏంటంటే మిత్రమా, కంటిన్యూ ప్రిపరేషన్ చేయాల్సిందే మన బాధ్యత. ఎందుకంటే మనకు డిఎస్సి పైన అయితే క్లారిటీ అయితే స్పష్టత అయితే లేదు ఎప్పుడు అని. సో మేలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. సో మే నుంచి జూన్ మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇలా మనము చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా, జరుగుతున్నటువంటి పరిణామాల ఆధారంగా. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాల ఆధారంగా చూసుకుంటే టీచర్ల సర్దుబాటు చేస్తాము అని చెప్తున్నారు. సో టీచర్ల సర్దుబాటు చేసిన తర్వాతే మనకు వేకెన్సీస్ గురించి స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే డిఎస్సి 2025లో నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. దీని గురించి మీరు ఎక్కువ దిగులు పడకండి మిత్రమా. డిఎస్సి 2025లోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవుతాయి, మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో దాన్ని ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. రెండో విషయం మిత్రమా, టెట్. సో టెట్కి సంబంధించినటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే టెట్ నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ 1st వీక్లో అయితే వేయడానికి విద్యాశాఖ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. సో ఆ నోటిఫికేషన్ వస్తుంది, దీని ఎగ్జామ్స్ యాస్టీస్గా జూన్లో ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయితే అవుతాయి మిత్రమా. సో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ఎడ్జిటి మిత్రులకు టెట్ సపరేట్గా మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఎస్సి టెట్ సిలబస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉండేది, ఒక పిఐ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ తప్ప మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు కొద్దిగా డిఫరెంట్ టాపిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి టెట్కి. సో మీ యొక్క మార్క్స్ని బట్టి మీరు అందరు రాసుకునే టెట్కి కూడా రాసే ప్రయత్నం, ప్రిపేర్ ఎలా కావాలి, మరి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు రాసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. చూడండి, ఇక్కడ మనకు ఒకసారి గమనించినట్లయితే మిత్రమా, అదే మనకు తెలంగాణ వచ్చిన కాడ నుంచి మనకు తెలంగాణలో వచ్చినటువంటి డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ ఎన్ని అంటే 2 మాత్రమే నోటిఫికేషన్లు వచ్చాయి, ఒకటి 8,000, ఒకటి 11,000 తోటి. అదే మన పక్క రాష్ట్రం ఏపీలో ఇప్పటికి ఒక 3, 4, 5 డిఎస్సీలు వచ్చినట్టున్నాయి. మన యొక్క పక్క రాష్ట్రం నెక్స్ట్ డిఎస్సి మళ్ళీ రావడానికి రెడీగా ఉంది. అది కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ తోటి వస్తాయి అక్కడ. దాదాపుగా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ 16,000 ఖాళీలతోటి వస్తుంది. ఈ 16,000 ఖాళీలలో దాదాపుగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 7,000 ఖాళీలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 7,000 ఖాళీలు, ఎడ్జిటీలకు సంబంధించి 6,371 ఖాళీలు, టీజీటీలకు సంబంధించి ట్రైన్ గ్రాడ్యుయేట్కి సంబంధించి 17,081, పీజీటీలు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటీలు 132 పోస్టులు ఉన్నాయి. సో అక్కడ ఆ నెంబర్ ఆఫ్ డిఎస్సీలు వస్తున్నాయి. మన కూడా వచ్చినాయి, తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఓన్లీ 2 మాత్రమే, అవి కూడా చాలా తక్కువ వేకెన్సీస్ తోటి రావడం జరిగింది. నెక్స్ట్ డిఎస్సి కూడా త్వరగా 10,000 కంటే తగ్గకుండా నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం త్వరగా వేయాలని మొన్న కొంతమంది మిత్రులు వెళ్ళి డిఎస్సిలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా మనకు ఈ యొక్క నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ ఎంత త్వరగా ఇస్తే సో నిరుద్యోగులకు అంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా పోస్టులను 10,000 పై చిలుకు పోస్టులను ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ తీసుకొని వేసినట్లయితే చాలామంది నిరుద్యోగులకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఏపీ మిత్రులకైతే చాలా మంచి అవకాశం, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు జిల్లాల వారీగా వేకెన్సీస్ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. 16,347తో మెగా డిఎస్సి వేయబోతున్నారు. నెక్స్ట్ వీక్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. సో ఏపీ మిత్రులు అందరూ తప్పకుండా మీరు ఏపీ వాట్సాప్ గ్రూప్ ఉంది మన యొక్క కామెంట్ సెక్షన్లో, దాంట్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, రివిజన్ నోట్స్, షార్ట్ నోట్స్ అక్కడ అందించే ప్రయత్నం చేస్తాము తప్పకుండా ఫ్రీగా మీకు. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి షార్ట్ టైంలో టెస్ట్ సిరీస్ కూడా మీకు
తక్కువ అమౌంట్ లేదా ఫ్రీ కాస్ట్లో మీకు ఈ టెస్ట్ సిరీస్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా. సో తెలంగాణ మిత్రులు ఎవరున్నా మీరు ఆందోళన చెందకండి, టెన్షన్ పడకండి. డిఎస్సి నోటిఫికేషన్ మనకు కూడా వస్తుంది, కొద్దిగా వెనుక ముందు తప్ప నోటిఫికేషన్ అయితే 100% తెలంగాణలో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మనకు రాబోయే నోటిఫికేషన్ అయితే ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్లో మనకు కూడా రాబోతుంది. సో మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్తో ఇది ఏమైనా ఇబ్బంది ఉంటుందంటే, సో ఈ ఒక ఎలిజిబుల్ టెస్ట్కి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తోటి ఏమి ఇబ్బంది ఏం లేదు మిత్రమా, టెన్షన్ పడకండి. ఏప్రిల్లో మనకు ఈ టెట్ నోటిఫికేషన్ అనేది యాజిటీస్గా వస్తుంది. మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి, మీకు సపోర్ట్గా ఉంటుంది జాఫర్ ఎడ్యుకేషన్. మీకు పీడిఎఫ్ నోట్స్ అవన్నీ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తుంది, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రమా. సో మీరు ఈ యొక్క అంశాలని గుర్తుపెట్టుకోండి. ఇటు సర్దుబాటు కావచ్చు, నెక్స్ట్ ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ కావచ్చు. వేసవి సెలవుల్లో ఒకవేళ స్టార్ట్ చేసినా మనకు క్లియర్ ఒక 1 month అటు ఇటు అయినా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని గురించి ఆందోళన చెందకండి, మీరు పాజిటివ్ దృక్పథంతో ఉండండి, పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి. పాజిటివ్ ఆలోచనలు ఉంటే మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఉంటారు. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్తో చదవండి. ఆల్రెడీ సీరియస్గా చదువుతున్న కొన్ని వేల మంది ఉన్నారు. కొంతమంది డైలమాలో చదవాలా వద్దా, వస్తుందా రాదా అనే క్వశ్చన్ మార్కులు ఉన్న వాళ్ళు, సో ఆ డిఎస్సి వచ్చి వెళ్ళిపోయేదాకా మీరు అలానే ఉంటారు. సో మీరు అలాంటి క్వశ్చన్ మార్క్స్ పెట్టుకోకండి, మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. సీరియస్గా చదివే మిత్రులు 0.1, 0.1, 0.2, 0.3 ఇలా పాయింట్లలో డిఎస్సి మిస్ అయిన మిత్రులు కసితో చదువుతున్నారు. డిఎస్సి ఎప్పుడు వచ్చినా కొట్టే విధంగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ నడుస్తూ ఉంది. నేను చాలా లైబ్రరీలో చూశాను. సో ఆ యొక్క లైబ్రరీలో గత డిఎస్సిలో మిస్ అయినటువంటి మిత్రులే చాలామంది ఉన్నారు. వారు కసితో చదువుతున్నారు, నోట్స్ రాసుకోవడము, రివిజన్ నోట్స్ రాయడం, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము, డైలీ ఎగ్జామ్స్ రాయడం టాపిక్ వైజ్. సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో దాన్ని గమనించండి. మీరు ఆ యొక్క కాంపిటీషన్ని తట్టుకోవాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో. సో మీరు దయచేసి నోటిఫికేషన్కి సంబంధించిన ఊహ మీరు చేయకండి, ఆలోచించకండి. నోటిఫికేషన్ వస్తుందనే ఆలోచన పెట్టుకొని మీరు చదువుతూ ఉండండి. తప్పకుండా డైలీ ఒక 8 గంటలు మీరు మీ యొక్క ప్రిపరేషన్కి కేటాయించుకునే ప్రయత్నం చేయండి. 6 నుంచి 8 గంటలు మీ యొక్క ప్రిపరేషన్ కేటాయించుకోండి. సో మిగతా సమయాన్ని కూడా మీ యొక్క ఏదన్నా వేరే వర్క్స్ ఉంటే చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, 10th అర్హతతోటి మనకు 1161 ఉద్యోగాలు మరో వారం రోజులు మాత్రమే గడియ ఉంది. సో సిఐఎస్ఎఫ్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి మిత్రమా. సో 18 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి వయసు. సో శాలరీ కూడా మంచి బేసిక్ పే ఉంది. ఏప్రిల్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు మిత్రమా. నెక్స్ట్గా మనకు ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 9970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9970 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్ వారికి 500, మిగతా వారికి 250గా ఉంది మిత్రమా. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉన్నవారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. రైట్ మిత్రమా, ఇక్కడ కొన్ని పోస్టులు వాటి యొక్క లాస్ట్ డేట్ కూడా ఉంది. సో ఇవన్నీ నేను వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. మీరు తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. సో మీకు మరిన్ని షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది. దానికి ఎలాంటి టెన్షన్ పడకండి. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.